ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు తణుకుగా పిలువబడుతున్న తారకాపురాన్ని తారకాసురుడనే రాక్షసరాజు పరిపాలించేవాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం స్వయంభూ పార్వతీ సమేత కపిర్ధేశ్వర స్వామి వారిని రోజు 2 పూటలా పూజిస్తూ ఘోర తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వరం కోరుకో అనగా మరణం లేని వరం అడగగా అది సాధ్యపడదని శివుడు చెప్పాడు. అయితే శివుడి కుమారుని చేతిలో మరణం సంభవించే వరం, అలాగే శివుడి అమృతలింగం మెడలో ఆభరణంగా పొంది వరగర్వంతో యక్ష, గంధర్వ, కిన్నెర, గరుడ దేవతలందరినీ ఇబ్బంది పెట్టసాగెను. దేవతలందరూ కలిసి బ్రహ్మను సాయం కోరగా బ్రహ్మ కూడా దేవతలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళెను. విష్ణుమూర్తి సతీ వియోగంతో తపస్సులో ఉన్న శివుడిని మెప్పించాలి అని చెప్పగా దక్షిణ కుమార్తె అయిన దాక్షాయిని అగ్నిప్రవేశం చేసిన తర్వాత మరుజన్మలో హిమవంతుని కుమార్తె యొక్క పార్వతీదేవి అవతారంలో జన్మించగా దేవతలందరూ కలిసి ఆమెను ప్రార్థించగా తపస్సులో ఉన్న ఈశ్వరుడిని మన్మధుడి సహకారంతో మెప్పించి వివాహం చేసుకోగా కుమారస్వామి జన్మించెను. కుమారస్వామి సకల విద్యలు సశాస్త్రీయంగా పూర్తి చేసి సైన్యాధ్యక్ష పదవి పొందిన తర్వాత దేవతలందరి ప్రార్థనతో ఈశ్వరాజ్ఞతో కుమారస్వామి తారకాపురముపైకి దండయాత్రకు వచ్చి కొమరవరం గ్రామంలో కుమారస్వామి, వేల్పూరులో దేవతలు, వీరభద్రపురంలో వీరభద్రుడు, ఇలింద్రపురిలో ఇంద్రుడు బస చేశారు. కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం ప్రకటించి ఘోర యుద్ధం జరగగా తారకాసురుడి మరణం సంభవించకపోవడం వలన శ్రీ మహావిష్ణువుని సలహా అడగగా శ్రీ మహావిష్ణువు తారకాసురుడి మెడలో ఉన్న ఆభరణంగా ఉన్న అమృతలింగమును భేదిస్తే తప్ప తారకాసురుడి మరణం సంభవించదని చెప్పగా కుమారస్వామికి తారకాసురుడి మెడలో ఉన్న లింగమును భేదించగా తారకాసురుడి మరణం సంభవించెను. అలా మెడలో ఉన్న లింగము 5 భాగాలుగా విడి 5 చోట్ల పడడం వల్ల మనకు ఈరోజు పంచారామాలుగా విరాజిల్లుతున్నాయి. అమరావతిలో ఇంద్రుడి చేత ప్రతిష్ట, ద్రాక్షారామంలో సూర్యుడి చేత ప్రతిష్ట, సామర్లకోటలో కుమారస్వామి చే ప్రతిష్ట, పాలకొల్లులో శ్రీరాముడిచే ప్రతిష్ట, భీమవరంలో చంద్రుడిచే ప్రతిష్ట జరిగిన ఈ పంచారామాలు మనకి ఏర్పడ్డాయి.